హలో, నేను డాక్టర్ అరుణ, మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, గుంటూరు. ఫైబ్రాయిడ్ గడ్డలు అనేవి గర్భసంచిలో వస్తాయి కదా, వాటి గురించి కొన్ని ఫ్యూ థింగ్స్. ఫైబ్రాయిడ్ గడ్డలు అంటే గర్భసంచి లోపల 3 లేయర్స్ ఉంటాయి అనమాట. సో గర్భసంచి కండరాల్లో నుంచి పుట్టే గడ్డల్ని ఫైబ్రాయిడ్ గడ్డలు అంటారు. ఇవి క్యాన్సర్ గడ్డలు కాదు. చాలా వరకు 99% మామూలు గడ్డలే ఉంటాయి. క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం ఉండదు వాటికి. సో అవి ఉన్న పొజిషన్, అది పెరిగే కండిషన్ బట్టి వాటిని తీయాలా వద్దా అనేది నిర్ణయం చేసుకోవచ్చు. క్యాన్సర్ గడ్డలు కాదు కాబట్టి హడావిడిగా తీయాల్సిన అవసరం ఉండదు. సో గర్భసంచి గోడల్లోనే ఉండి పెరుగుతున్నాయి అంటే కొన్నిసార్లు ప్రాబ్లం వచ్చినప్పుడు తీసుకోవచ్చు. గర్భసంచి బయటికి పెరుగుతున్నాయి అనుకోండి, గోడల్లో నుంచి బయటికి పెరుగుతుంటే వాటిని సబ్సీరియస్ ఫైబ్రాయిడ్స్ అంటారు. అవి ఎంత సైజ్ అయినా కూడా మనకేమైనా ఇబ్బంది పెడితే తీయాల్సి వస్తుంది. గర్భసంచి లోపలికి పెరుగుతుంది అనుకోండి, ఆ గోడలో నుంచి, వాటిని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటారు. అవి చిన్నగా ఉన్నా కూడా తీయాల్సి వస్తుంది అనమాట. సో యూజువల్ గా 3 to 4 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ ని 6 నెలలకు ఒకసారి స్కానింగ్ చేసి పెరుగుతున్నాయో లేదో చూసుకొని, ఒకవేళ పెరిగి పెద్దగా అయితే తీసుకోవచ్చు. మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ ఉన్నాయి అనుకోండి, వాటి గడ్డలు తీసేయటం అవసరం అనమాట. ఒకవేళ చిన్నగా ఉన్నా కూడా చాలా హెవీ పీరియడ్స్, బ్లీడింగ్ అవటము, లేదంటే ప్రెగ్నెన్సీ రాకపోవడము, లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్షన్స్ అవ్వటం, ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ఆ సైజు ఎంత ఉన్నా కూడా తీసేసుకోవటం మంచిది.